హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతిస్ హోమ్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా వంకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ వంకాయ ఫ్రై గుత్తి వంకాయలైనా నార్మల్ వంకాయలైనా దేంతో అయినా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు లైట్గా ఫ్రై అయ్యే వరకు ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాయమినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేగేంతసేపు పల్లీలు వేగుతూ ఉంటాయి కాబట్టి పల్లీలు ఫస్ట్ ఎక్కువగా వేయించకూడదు. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చి మీ స్పైస్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఒక రెమ్మ చింతపండును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 10% ఫ్రై అవ్వాలి అనే టైంలో ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపే ముందు 1 టీ స్పూన్ నువ్వుల్ని అలాగే 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు కొబ్బరి పొడి ఫ్రై అవ్వడానికి ఈ కళాయి వేడి సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారటం కోసం వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే కళాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ వంకాయ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని అలాగే కొన్ని దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకొని 1 నిమిషం మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయలు మొత్తం మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న వంకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వంకాయ పీసెస్ పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా పీసెస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను వంకాయల్ని. ఇలా వంకాయ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని అలాగే ఒక 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ముక్కలు నలుపు రాకుండా ఉంటాయి. అలాగే ముక్కలు చప్పగా లేకుండా చాలా బాగుంటాయి. ఇలా ముక్కలకి మొత్తం పసుపు పట్టేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈలోపు మనం వేయించి పెట్టుకున్న అన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం బరకగా ఉండేట్లు మిక్సీ పట్టుకోండి, సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒకసారి వంకాయ ముక్కలు చూద్దాం. వంకాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోతాయి. వంకాయ ముక్కలు ఎప్పుడైనా సరే త్వరగా మగ్గిపోతాయి. ఇంకా వంకాయలు లేతగా ఉంటే జస్ట్ 2-3 మినిట్స్లో వంకాయలు మగ్గిపోతాయి. ఇలా పీసెస్ మగ్గిన తర్వాత దీని మీద మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని మొత్తాన్ని వేసుకొని ఈ స్పైసెస్ మొత్తం ముక్కలకి పట్టేలా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఏ కర్రీస్ అయినా సరే లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి. కొంచెం టైం పట్టినా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా ఈ స్పైసెస్ పట్టే వరకు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే వంకాయ ముక్కలకి మొత్తం స్పైసెస్ పట్టేస్తాయి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ కొత్తిమీర మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర ఆప్షనల్, ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా కొత్తిమీర మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకుంటే టేస్టీగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవే కాక మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వంకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.